యేసుక్రీస్తుల మీదకి నా వందనాలు. ఇదన వాక్య నిమిత్తము అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనం చదువుకుందాము. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినం వారితో చేర్చుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరెంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా, ఉదయకాలము ఈ సమయం అంటే బిజీ టైం అయినప్పటికీ కూడా మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు ఒకవేళ నా మీద ఉన్నటువంటి కొద్దిగా గొప్ప అభిమానం కావచ్చు, కాకపోతే వాక్యం మీద ఉన్న ప్రేమ, దేవుని మీద ఉన్న ప్రేమను బట్టి మీరు ఇలా చేశారని భావించి నేను దేవుని నామాన్ని మయంపరుస్తూ మరొక పర్యాయము మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని, మీ బంధుమిత్రాదులను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే మన పిల్లలకి ఇంచుమించు ఆల్మోస్ట్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయని నేను భావిస్తున్నాను. అందరికీ ఎగ్జామ్స్ అయిపోయినాయి. పిల్లలు అటు ఇటు ఊళ్ళకి వెళ్ళాలని ఎగ్జామ్స్ రాసి అలసిపోయి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు, మళ్ళీ ఫర్దర్గా ఇలా చూస్తున్న వాళ్ళు ఉన్నారు. కనుక కొద్దిగా ఒక ప్రిపరేషన్ టైం లాగా ఉంటుంది. కనుక బంధుమిత్రాదులను కలుసుకోవడం, వాళ్ళ ఊళ్ళకి వెళ్ళడం అవన్నీ చేస్తారు. నేను కూడా వెళ్ళాలి, కేరళకి వెళ్ళాలి, బంధుమిత్రాదులను కలుసుకోవాలి. మా మేనత్త గారి సత్యమణి సారమ్మ శామ్యుల్ గారు, ఆమె అనారోగ్యంతో ఉన్నారు. రోసమ్మ థోమస్ గారు, ఆమె అనారోగ్యంగా ఉన్నారు, వాళ్ళని చూడాలి. కానీ ఈ సమ్మర్ సమయం సేవకులుగా మాకు బిజీగా ఉంటాం కనుక పోలేని పరిస్థితి. ఈ సేవలోకి వచ్చిన తర్వాత విశ్వాసులే, మన సంఘ విశ్వాసులే పరిచయలోకి వస్తున్న వాళ్ళే బంధువుల్లాగా మారతారు. కానీ ఇంకా బయట మన భౌతికమైన బంధువులతో బంధాలు బలపరుచుకునే అవకాశం కూడా ఉండదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సమ్మర్ సీజన్లో దేవుని కార్యాలు జరగాలి. మార్చి నెలలో దేవజనులు ప్రవీణ్ పగడాల గారి మరణం, క్రైస్తవుల మధ్యలో అల్లకల్లోలమైన పరిస్థితులు, అజయ్ బాబు గారిని అరెస్ట్ చేయడం, మరి 2 దేవుని సేవకులు చనిపోవడం, ఇంకా ఏదో జరుగుతుంది, దేవుని సేవకులను డిస్టర్బ్ చేస్తారనే వార్తలు అందడం, ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. కనుక ప్రార్థన చేద్దాం. సమ్మర్ విబిఎస్లో జరుగుతున్న చోటికి, యూత్ క్యాంప్స్ జరుగుతున్న చోటికి మీ బిడ్డలను పంపించండి. తద్వారా వాళ్ళు ఆత్మీయంగా ఎదగాలని మనం కోరుకుందాం. ఈ సమయంలో మనము దేవుని మాటలు ఆలకిద్దాం. నిన్న మనం సూచక్రియలు మన ద్వారా జరుగుతాయి. మన ద్వారా జరుగుతాయంటే మనం చేశామని కాదు, నా ద్వారా జరుగుతాయంటే నేను చేశానని కాదు. నా ద్వారా దేవుడు చేయించాడు, నా ద్వారా యేసు చేయించాడు అనగా ఆయన కార్యాలు చేయడానికి నేను ఈ భూమి మీద ఉన్నాను. యేసు చేశాడన్నప్పుడు యేసు అనేటువంటి ఆ వ్యక్తిని గురించి లోకానికి తెలియదు, లోకం చూడలేదు. కానీ యేసు యొక్క దాసులుగా ఉన్న మమ్మల్ని లోకం చూస్తుంది. మీరు చేశారండి, ఫలాని పాస్టర్ గారు చేశారండి అంటే అనొచ్చు. లేదు, గుర్తుపెట్టుకోండి, ఫలాని వ్యక్తి కాదు చేసింది, యేసు చేశాడు అని మనము ఘనత మహిమ ప్రభావాలను ఆయనకు ఆరోపించాలి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్యములు బట్టి నీకే మహిమ కలుగును గాక. మాకెందుకయ్యా ఘనతలు ఎందుకు? మేమేం చేశామని? మేము ఒట్టి పాత్రలో, ఎంటీ వెజల్స్. మేమేం చేశామని? మాకు కాదు ఘనత రావాల్సింది, నీకు రావాలి ఘనత. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాటలు ఎవరో ఒక ఆయన గురించి, బ్రహ్మాం గారో లేకపోతే వేరే లహరి కృష్ణ అనేటువంటి ఒకతను గురించో, స్వస్థతలు జరిగిన తర్వాత, చేస్తున్న తర్వాత, వాళ్ళ ద్వారా విస్తారమైన కార్యం జరుగుతున్నప్పుడు వాళ్ళు అన్నారు, మేమే యేసు ప్రభువు అన్నట్టుగా వాళ్ళు బ్రతికారంట. సూచక్రియలు జరగడం లేదని దేవుడు మనతో లేడని అనుకోవడానికి వీల్లేదు. గిద్యోను అడిగాడు దేవునితోనే, హలో సార్, ఒక్క నిమిషం సార్, ఒక చిన్న డౌట్ అండి నాకు. మీరేమో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అయ్యి అంటున్నారు, కామన్ గ్రీటింగ్స్. మేము కూడా దేవుడు నీకు తోడు, దేవుడు నీకు తోడు అని ఊరిని అంటుంటాం.
కానీ దేవుడు తోడుగా, నిజంగా తోడుగా ఉంటే మాకెందుకు ఈ కష్టాలేంటి, ఈ నష్టాలేంటి, భోజనానికి గడవని పరిస్థితి ఏంటి, మా పంటను వాళ్ళ ఒంటెలు వచ్చి తొక్కడం ఏంటి, ఏంటిదంతా? మా పంటను పాడు చేయడం ఏంటి? మేము చెట్టుకొక్కలం పుట్టకొక్కలం అయిపోయి చెదిరిపోయినప్పుడు, చల్లా చెదరైనప్పుడు దేవుడు ఎక్కడున్నాడండి? దేవుడు ఏం చేస్తున్నాడండి కార్యాలు? ఒకప్పుడు ఉన్నాడు, ఒకప్పుడు కార్యాలు చేశాడు, ఇప్పుడు లేడేమో అన్నట్టుగా ఉన్నాడు, ఇప్పుడు కార్యాలు చేయకుండా ఉన్నాడు. మళ్ళీ మీరెవరో కొత్తగా వచ్చి దేవుడు కార్యాలు చేస్తానని చెప్తున్నాడు. ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ రోజుల్లోని కొంతమంది భక్తుల్లాగా, లేకపోతే న్యూ టెస్టిమెంట్ స్కాలర్స్ లాగా, గిదియోను అనేటువంటి వ్యక్తి సెసేషనిజం నమ్ముతున్న వ్యక్తి ఏమో అలాంటి టైంలో కొన్ని రోజుల వరకు దేవుడు చేస్తాడేమో, తర్వాత చేయడేమో అనే దాన్ని నమ్మే వ్యక్తిలాగా మన ద్వారా కార్యాలు జరుగుతాయి. మన ద్వారా కార్యాలు జరిగినప్పటికీ కూడా మనకు మహిమ రాకూడదు. నాకు రావలసినటువంటి మహిమను నేను విగ్రహాలకు ఇవ్వనని దేవుడు చెప్పాడు. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నన్ను మీరు ఎవరితో సమానుడిగా చేస్తారు? ఆయనతో ఎవరు సాటి రారు, ఆయనతో ఎవరు సమానం కారు. 5 మంది వ్యక్తుల గురించి నేను మీకు నిన్నటి ఎపిసోడ్లో జ్ఞాపకం చేశాను. 5 మంది వ్యక్తుల ద్వారా దేవుడు సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుత కార్యాలు చేశాడు. ఒకటి అపోస్తలుల చేత, 12 మంది అపోస్తలుల చేత చేయించాడు. కారణం ఏంటి? వాక్యం చెప్తున్నారు. ఆ చెప్పబడుతున్న వాక్యాన్ని స్థిరపరచడానికి సూచక్రియలను జరిగించడం ద్వారా నెరవేర్చాడు. ప్రభువు వారికి సహకారుడై, మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఉన్నట్టుగా వారికి సహకారుడై వారు చెప్పబడుతున్న వాక్యానికి దాన్ని విని వెంటనే సూచక్రియలు చేసి వాక్యాన్ని స్థిరపరుస్తున్నారు. హి వాస్ ఎస్టాబ్లిషింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హి వాస్ ఎస్టాబ్లిషింగ్ ద వర్డ్ విచ్ వాస్ డెలివర్డ్. He was establishing the word that was about Jesus. సూచక్రియలు ఆగిపోయాయని కాదు, యేసుక్రీస్తు కాలంలో జరిగాయి, మళ్ళీ అపోస్తలుల కాలంలో జరిగాయి. అనగా 2వ అధ్యాయంలో జరిగిన కార్యాలు 19వ అధ్యాయంలో కూడా జరిగాయి. ఈ 2వ అధ్యాయానికి 19వ అధ్యాయానికి సుమారు 20 సంవత్సరాల గ్యాప్ ఉంది. అనగా 20 సంవత్సరాల కాలంలో జరుగుతూనే ఉన్నాయి కార్యాలు. అంటే మొదటి శతాబ్దపు క్రిస్టియానిటీ అంతా కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. అనగా మొదటి శతాబ్దపు క్రిస్టియానిటీ ఉన్నటువంటి ఒక 66 ఇయర్స్, ఆ 66 సంవత్సరాల కాలం కూడా అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. కానీ మనోళ్ళు ఒక కొత్త థియరీ కనిపెట్టేశారు. మొదటి శతాబ్దంతోనే అద్భుతాలు అయిపోయినాయి. అపోస్తుల చేత చేశారంటే అపోస్తులు ఏదో పెద్ద 24 గంటలు కూర్చొని ఉపవసించి ప్రార్థించే వాళ్ళని కదా దాని అర్థం. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. ఏలియా దేవదూత కాదు, అపోస్తులు దేవదూతలు కాదు. కానీ వాళ్ళు ప్రార్థన చేశారు, వాళ్ళ ప్రార్థనకు జవాబు వచ్చింది. మీ దేవుడు బాగు చేయగలడా? ఏమంటే చచ్చిపోయిన వాళ్ళు బతికించగలడా? ఇలా రకరకాల పిచ్చి ప్రశ్నలు వేస్తుంటారు. అవసరమైతే చచ్చిపోయిన వాడు బతికిస్తాడు, బతికించాడు. అవసరం లేదనుకున్నప్పుడు ఆ వ్యక్తిని అలాగే సమాధిలో ఉంచుతాడు. ఒకరోజు అందరినీ లేపుతాడు, బతికిన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళందరినీ. ఆయన శబ్దం విని మృతుల్లో ఉన్న వారందరూ లేస్తారు. ఒకరోజు జరగబోయే విషయం. కాబట్టి దేవుడు లేపుతాడంటే ఖచ్చితంగా లేపుతాడు. అలాగని చావు లేకుండా ప్రతి మనిషిని అలా చేసామంటే జనసమితిగా పెరిగిపోయి భూమి పరిస్థితి దుర్భరంగా మారే అవకాశం ఉంది. సూచక్రియలు చేస్తాడు, చేయిస్తాడు. అపోస్తుల చేత చేయించి, యేసు చేత చేయించి, నమ్మిన వారి వలన చేయించి, 5 ప్రాముఖ్యమైన సూచక్రియలు చేయించి, బలల దగ్గర పరిచయం చేసుకున్నట్టు స్టెఫను చేత చేయించి. అంటే బలల దగ్గర చేస్తున్నాడని చీప్ అని కాదు దాని అర్థం. చాలామంది ప్రసంగం మాత్రమే గ్రేట్, మిగతా అన్ని చీప్. పాటలు పాడడం పెద్ద చీప్, వర్షిప్ చేయడం చీప్, వంట చేయడం చీప్ అని అనుకుంటాం. ఆ చీప్ అయిన పని ఎందుకు లేండి అని మనం చేయకుండా ఉన్నాం. మీటింగ్ అయిపోయిన తర్వాత భోజన కార్యక్రమం, ఏం వంట చేయలేదంటే అది చీప్ అయిన పని కాదండి.
కాబట్టి మేము చేయలేదన్నాం అనుకోండి, ఆకలితో మాడమా? కాబట్టి మనకు అన్నీ అవసరం. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కో రీతిగా వాడుకుంటున్నాడు అంతవరకే. అసలు అడిగితే ప్రసంగికునికి భౌతిక బలాన్ని ఇచ్చేటువంటి వంట చేసేవాడే గొప్పవాడు, వాడే గొప్ప పరిచయం చేస్తున్నాడు అనుకుంటాను నేను. ప్రసంగికుడు లేకపోయినా వంట చేసినవాడు ఉండగలడు, కానీ వంట చేసేవాడు లేకపోతే ప్రసంగికుడు ఉండగలడా? దేవుని ఇష్టం. అలాగే వంట చేసిన వాడిని హైలైట్ చేయమని కాదు, నెత్తి మీద పెట్టుకోమని కాదు. సూచక్రియలను దేవుడు చేస్తున్నాడు వాళ్ళ మారు మనసు నిమిత్తం. వాళ్ళ మధ్యలో ఎన్నో కార్యములు చేసినప్పటికీ వారు మారు మనసు పొందలేదు, లేకపోతే వారి అవిశ్వాసమును బట్టి ఆయన ఎక్కువ కార్యాలు చేయలేదనే మాటలు కూడా మనం చూస్తున్నాం. వీటి గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం. రండి, ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 2nd చాప్టర్. బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ 2nd చాప్టర్ 47, 2వ అధ్యాయం 47వ వచనం. మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని ఆనందం వాటితో చేరుస్తున్నారు. They were continually filled with praises to God. వాళ్ళు ఇంకా నాన్ స్టాప్గా దేవుని స్తుతిస్తూనే ఉన్నారు. They were continually filled with the praises to God. ఇంకా వాళ్ళ నోట్లో స్తోత్రం 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 వస్తానే ఉంది, స్తుతి వస్తానే ఉంది. సనుగుడు లేదు. ఒకప్పుడు సనుగుడు ఉంది, మతంలో ఉన్నప్పుడు సనుగుడు ఉంది, కానీ ఇప్పుడు స్తోత్ర శబ్దాలు వస్తున్నాయి. ఎంజాయింగ్ ద ఫేవర్, ఎంజాయింగ్, ఆనందిస్తున్నారు. ఎంజాయ్మెంట్ ఉంది వాళ్ళకి, బోరింగ్ కాదు వాళ్ళకి, ఎంజాయ్మెంట్. అండ్ ద లార్డ్ కెప్ట్ యాడింగ్ టు దేర్ నంబర్ డైలీ టు దోస్ హూ వేర్ కమింగ్ టు లైఫ్. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటలు వాడుక భాషలో కూడా చదువుకుందాం. 2వ అధ్యాయం 47వ వచనం. స్తోత్రం. దేవుని స్తుతించే వాళ్ళు, ప్రజలందరూ వాళ్ళని ఇష్టపడే వాళ్ళు, ప్రభు తాను రక్షించిన వాళ్ళను విశ్వాసం చేరుస్తూ వచ్చారు. ఇక్కడ 2:46 ఏమైనా ఉందో లేదో మరి తెలియదు, కానీ 47 ఆనందముతోను అనే మాటకు ఈ తర్జుమాలో ఇక్కడ కనిపించడం లేదు. సరేనండి. ప్రతిరోజు మందిర ఆవరణలో ఒకే ఉద్దేశం సమావేశమయ్యేవాళ్ళు, ఇళ్లలో సమావేశమై ఆహారాన్ని వండుకొచ్చేవాళ్ళు, మంచి మనసుతో అమితానందముగా భుజించేవాళ్ళు. మంచి మనసుతో అమితానందముతో. ఐటమ్స్ లేవండి, కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. చికెన్ లేదు, మటన్ లేదు, బీఫ్ లేదు, ఇంకేం తింటామండి అనేటువంటి అసంతృప్తితో, సనుగుడు గొడుగుతో కాదు, వాళ్ళ అమిత ఆనందంతో, దేవా మాకు ఇచ్చిన ఈ ఆహారం కొరకే నీకు స్తోత్రం, ఈ భౌతికమైన ఆహారం కొరకే నీకు స్తోత్రం, ఈ ఆత్మీయ ఆహారం కొరకే స్తోత్రం, ఇప్పటిదాకా ఆత్మీయ ఆహారం ఇచ్చి ఇప్పుడు భౌతికమైన ఆహారం ఇచ్చావు, మా అనుదిన ఆహారం కొరకే నీకు స్తోత్రం అని ఆనందముతో, ఆవురావురమంటూ అని కాదు, ఆనందముతో ఆనందిస్తున్నారు. ప్రభువా మాకు ఇచ్చినటువంటి, కష్టపడకుండానే మేము ఖాళీగా ఉంటూ తింటున్నామే. ఇంతకుముందు ఎంత కష్టపడినప్పటికీ ఎక్కువ తినలేకపోతున్నాం, సరిగా తినలేకపోతున్నాం. ఇప్పుడు కాస్త కష్టపడినా, లేకపోతే కష్టం అనేది తెలియ, ఉద్యోగం చేయకపోయినా ఇక్కడ పరిశుద్ధతో పాటు ఉంటూ ఉండడం వల్ల అన్నీ గడిచిపోతున్నాయి. స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు ఆనందముతో ఉన్నారు. ఆది పరిశుద్ధుల యొక్క, ఆది సంఘ విశ్వాసుల యొక్క, ఆది సంఘ సభ్యుల యొక్క జీవితాల్లో ఆనందం ఉంది. ఈ అంత్య దినాల సంఘాలు ఎప్పుడు విశ్వాసులు సీరియస్గా ఉంటారు. వాక్యం చెప్పినా సీరియసే, పాట పాడినా సీరియసే, ఆరాధన కాసేపు పొడిగించబడినా సీరియసే, దశం భాగాలు ఏమని చెప్పినా సీరియసే, ప్రతిదానికి సీరియసే. కొద్ది మీటింగ్లు పెడుతున్నారు, ఎక్స్ట్రా ఆఫరింగ్ ఇవ్వండి అంటే కష్టం, ప్రతిదీ కష్టమే. నేను అప్పుడప్పుడు చెప్తాను, నవ్వాలి, దేవుని బిడ్డలు ఆనందించాలి. 6 నెలలలోపు లేకపోతే 1 సంవత్సరం లోపు పిల్లవాడు రోజుకు 200 నుంచి 300 సార్లు నవ్వుతాడట. వాడు ఎదిగే కొద్దీ రోజుకి పెద్దవాళ్ళు 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వాళ్ళు, పెద్దవాళ్ళు ఎక్కువైతే 10 నుంచి 15 సార్లు నవ్వుతారట. 200, 300 సార్లు నవ్వినోడు ఇప్పుడు ఎన్నిసార్లు తగ్గింది వాడు నవ్వు? 10 సార్లకి. కారణం ఏమైంది? వాడికి ఏ టెన్షన్లు లేవు. వాడికి ఉద్యోగం చేయాలనో, డబ్బు సంపాదించాలనో, ఫీజు కట్టాలనో, కరెంటు బిల్లు కట్టాలనో టెన్షన్ లేదు.
వాడు ప్రశాంతంగా మనం ఏదో చిన్న శబ్దం చేయగానే హలో అని పిలవగానే వాడు నవ్వుతున్నాడు. మనకు హలో అని చెప్పినా నవ్వు లేదు. నీకు 1,00,000 రూపాయలు లాటరీ తగిలినా 1,00,000 కోటిన తగులుతుంది అనుకున్నామే ఏంది ఇది అన్న టైప్లో ఉన్నాడు. ఎందుకు చెప్తున్నట్టే ఒక మనిషి జీవితంలో ఆనందము మెల్లగా ఆవిరైపోతుంది. ఆనందించడం లేదు. యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలం పొందుతారు. ఎప్పుడు కూర్చొని ఏడుస్తా కూర్చుంటే అని కాదు. డబ్బు లేదే, భోజనం లేదే, రైస్ లేదే, షుగర్ లేదే, ఆయిల్ లేదే, ఎంత చేద్దాం అబ్బా అని ఆలోచించడం వల్ల కాదు. ఆనందించడం వల్ల మీరు బలం పొందుతారు. ఆలోచించడం వల్ల బలహీన పడిపోతారు. మానసికమైన టెన్షన్లు పడి పాత రోజుల్లో ఎవరికి బీపీలు షుగర్లు, ఇప్పుడు ప్రతి వాడికి బీపీలు షుగర్లు ఎందుకు వస్తున్నాయి? ఒక వ్యక్తి చెప్పిన సాక్ష్యం, బ్రదర్ మీరు చెప్పారు, పాస్టర్ గారు మీరు చెప్పారండి, మీరు చెప్పిన తర్వాత నేను ప్రభు చేతికి వదిలిపెట్టేశాను. అంతకుముందు నేను ఆలోచిస్తూ కూర్చోడం వల్ల నాకు రాత్రి నిద్రపడడం లేదు, నా ఆరోగ్యం పాడైపోయింది. ఎప్పుడైతే నేను ప్రభు చేతికి అప్పగించుకున్నాను, నేను నా ప్రశాంతంగా నిద్రపోతున్నాను, నిద్ర వచ్చేస్తాను, ప్రశాంతంగా నిద్రపోతున్నా. మంచిదేగా? అంటే చర్చిలోకి వచ్చి నిద్రపోమని కాదు దాని అర్థం. నిద్రపోతున్నారు, నిద్రపోవాలి, మనం తగినంతగా నిద్రపోవాలి. కూర్చొని అర్ధరాత్రి 1 గంట దాకా ఆలోచించి ఎలా చేయాలప్పా. మీరు ఆలోచించడం వల్ల, మీరు చింతించడం వల్ల మీరు మూరడెక్కువ చేసుకోలేరు. ఆలోచించొద్దు, ప్రభు చేతికి అప్పగించేసేయండి, ప్రభు చూసుకుంటాడు. యెహోవా ఈరేండి. ఏమ్మా యెహోవా ఈరే నాన్న, బలికి పశువేది, గొర్రెపిల్లేది, యెహోవా చూసుకుని నువ్వు టెన్షన్ పడకు. రేపు కరెంటు బిల్లు కట్టాలి, ఎలాగా? యెహోవా ఈరే. ఈ నెల కట్టలేకపోయినా మళ్ళీ రేపు పెనాల్టీతో 50 రూపాయలు 100 రూపాయలు ఎక్స్ట్రా కట్టాలి. అప్పుడు కూడా కట్టకపోతే ఎంత సమస్య? ఇటువంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకు. కానీ మనకు చాలినవాడు, మనకు తగినవాడు ఉన్నాడు. ఆయన మనల్ని పోషిస్తాడు, ఆయన మనల్ని నడిపిస్తాడు. విశ్వాస జీవితం ఇది. వెలుచూపు వల్ల మనం ఎవడో ఇస్తాడు, ఎవరో ఇస్తారు, ఎవరో వస్తారు, ఎవరో కట్టలు పంపిస్తారు అని ఎదురు చూడటం కాదు. ప్రభు ఇస్తాడు, ప్రభు పోషిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన టైటిల్ ఆనందం, ఆనందించడం. ప్రభువునందు ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి. నేను మీకు మరలా చెప్తున్నానండి, నేను జైల్లో ఉండి కూడా చెప్తున్నాను, ప్రభువునందు ఆనందించండి. నేను జైల్లో ఉండి ఆనందిస్తున్న వ్యక్తిని అయితే మీరు జైలు వెలుపల ఉన్నప్పుడు ఎంత ఆనందించవచ్చు? ఇప్పుడు జైల్లో ఉన్నట్టుగా ఆనందించలేని పరిస్థితి మనది. ఆనందించండి. స్తోత్రం, హల్లెలూయా. సంతోషమే సగం బలం అన్నారు. ఆనందిద్దాం ప్రభు బిడ్డలారా. యేసు ఆ గడియలో పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించెను. కొన్ని ఆనందాల గురించి, ఒక 4 ఆనందాల గురించి మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. మొట్టమొదటి మాట 2వ అధ్యాయము 47వ వచనం. ఆనందముతో. ఎందుకు వచ్చింది ఈ ఆనందం వీళ్ళకి? ఏమండి, ఈ ఆనందం రావడానికి కారణం ఏంటి? వాళ్ళందరూ కూర్చొని కుళ్ళు జోకులు వేసుకుంటూ నవ్వుకుంటున్నారు, పగలబడి నవ్వుకున్నారు, కడుపుప్ప నవ్వుకున్నారని కాదు. ఆనందం ఎందుకు వచ్చింది? ఆనంద తైలముతో వాళ్ళు అభిషేకించబడ్డారు అని చెప్పుకోవచ్చు. ఎందుకు వచ్చిందా అభిషేకం? రావడానికి కారణం ఏంటి? ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేరుస్తున్నాడు. ఇది రక్షణానందం. ఇట్స్ ఎ జాయ్ ఆఫ్ సాల్వేషన్. ఇది మామూలు ఆనందం కాదండి. డబ్బులు వస్తున్నాయని వాళ్ళు డబ్బులు రాలేదు, డబ్బులు పోగొట్టుకున్నారు. వాళ్ళ ఆస్తి, స్థిర ఆస్తులను అమ్మేసి వాళ్ళ బిడ్డలకు చెందాల్సిన వాటిని తీసుకొని పోయి పాస్టర్ల చేతిలో పెట్టి, లేదా పాస్టర్ల పాదాల దగ్గర పెట్టి, కాదా? అలా కాదు, వాళ్ళు ఆనందిస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. రక్షణ ఆనందం. 51వ కీర్తనలో రాయబడింది 12వ వచనంలో, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించు. మరలా ఇంతకుముందు ఉంది, పాపం చేయడం వల్ల అది ఆగిపోయింది, పుట్టడం ఆగిపోయింది, రక్షణానందం లేదు, కోల్పోయింది. ఇప్పుడు రక్షణానందం మరలా పుట్టించు. నేను పశ్చాత్తాపడుతున్నాను కాబట్టి రక్షణానందం నాకు మరలా కలుగు చేయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 1 రక్షణ ఆనందం. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 41వ వచనం. ఆ నామము అనగా యేసు అనేటువంటి నామం కోసం, యేసు అనేటువంటి శ్రేష్ఠ నామం కోసం
పాత్రలు ఎంతబడినందున అవమానము పొందుటకు పాత్రులమయ్యాం మేము. మాకు ఇంతవరకు అవమానాలు లేవు, ఘనతలే వస్తున్నాయి. ఇప్పుడు అవమానము పొందుటకు మేము పాత్రులమని ఎంచినందున వారు సంతోషిస్తూ మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి సంతోషిస్తూ ఆ యూదుల యొక్క సభ దగ్గర నుంచి, మీకు అందరికీ నమస్కారం సార్, మళ్ళీ మేము జైలుకు వచ్చే అవకాశం ఉంది, మళ్ళీ మీ చేత తనులు తినించుకునే అవకాశం ఉంది, మళ్ళీ మీ చేత తిట్లు తినించుకునే అవకాశం ఉంది అని వాళ్ళు సంతోషంతో, ఏడుపు మొహంతో, దిగులుగా వెళ్ళిపోయారని కాదు, వాళ్ళు సంతోషంగా అయ్యారు. యేసు పొందిన శ్రమలలో నేను పాలిభాగస్తున్న అవుతున్నాను. ఏం ఆనందం! యేసు యొక్క శరీరమందు కొదవుగా ఉన్న వాటిని నేను మళ్ళీ తీర్చుకుంటున్నాను, మళ్ళీ అనుభవిస్తున్నాను, నా శరీరమందు అనుభవిస్తున్నానని పౌలు చెప్పాడు. శ్రమలను బట్టి కలిగిన సంతోషం అది. అదేంటంటే శ్రమలు బట్టి సంతోషం ఏంటి? అవును, శ్రమల మధ్యలో కూడా దేవుని బిడ్డలు సంతోషించగలరు. అనుకూల పరిస్థితుల్లోనే కాదు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని బిడ్డలు సంతోషించగలరు. వాళ్ళని బాగా కొట్టి ఫిలిపియన్ జైల్లో, ఫిలిపి పట్టణపు జైల్లో వేసిన తర్వాత ఆ రాత్రి వాళ్ళు ఊరుకున్నారా? మనం ఈ సువార్త చెప్పామని మళ్ళీ కొట్టారు. ఇప్పుడు మనం పాటలు పాడితే మళ్ళీ అది అర్ధరాత్రి టైంలో పాటలు పాడటం ఏంటి? పక్కన ఖైదీలకు డిస్టర్బెన్స్ ఉంటుంది కదా, సీనియర్ ఖైదీలకు డిస్టర్బెన్స్ ఉంటుంది కదా, జైలు అధికారి ఊరుకుంటాడా అని ఇవన్నీ ఆలోచించలేదు. వాళ్ళు పాటలు పాడటం ఆరంభించారు. ఏమైనా జరగనివ్వండి, జైలు కొట్టినా పర్లేదు, జైలు అధికారి కొట్టినా పర్లేదు, తిట్టినా పర్లేదు. హల్లెలూయా. వాళ్ళు అలా జరిగినప్పుడు కొన్ని హృదయాలు తెరవబడ్డాయి, కొన్ని హృదయాలు దేవుని వైపు తిప్పబడ్డాయి. ఆ హృదయాల్లో దేవ కార్యం జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండవ ఆనందము శ్రమలను బట్టి ఆనందం. ద హ్యాపీనెస్ కమ్స్ ఫ్రమ్ ద హార్డ్షిప్స్. ఆ యొక్క శ్రమల వలన మీకు శ్రమలు కలుగుతాయండి. లోకములో మీకు శ్రమలు కలుగుతాయి, ఆయనను ధైర్యము తెచ్చుకుని నేను లోకమును జయించాను. నేను లోకం జయించాను కాబట్టి మీరు కూడా జయిస్తాను. గురువు జయించాడు కాబట్టి గురువు అడుగుజాడుల్లో నడిచేటువంటి శిష్యుడు అలాగే లోకమును జయించగలడు. గురువు ఓడిపోయింటే శిష్యుడు కూడా ఓడిపోగలడు. గురువు ఓడిపోలేదే. హల్లెలూయా. రెండో విషయము శ్రమల వలన కలిగినటువంటి ఆనందం. ఒకటి రక్షణ వలన కలిగినటువంటి ఆనందం, రెండవది శ్రమల వలన కలిగినటువంటి ఆనందం. మూడో విషయం అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 8వ వచనం. అందుకు ఆ పట్టణంలో సంతోషము కలిగింది. ఏం కలిగింది ఆ పట్టణంలో? దేని కలిగింది? సమరయ పట్టణములో ఫిలిప్పు గారు వెళ్ళి అందుకు ఆ పట్టణములో, లేదా అందుచేత ఆ పట్టణములో. 7వ వచనంలో ఏం జరిగింది? చివరి భాగంలో రాయబడింది, స్వస్థతలు జరిగాయి. హీలింగ్స్ టు ప్లేస్. స్వస్థతలు జరిగాయి కాబట్టి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ సంతోషం కలిగింది. స్వస్థత జరగకపోతే అనారోగ్యం పోలేదు, రోగులుగా ఉన్నారు. అనగా సమరయ పట్టణములో వాళ్ళు కొంతకాలంగా జబ్బులు పోగొట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. ఆ రకరకాల ప్రయత్నాల వలన ఎటువంటి ఫలితం లేకుండా ఉంది. వాళ్ళ ఆనాటి అభివృద్ధి చెందినటువంటి వైద్య శాస్త్రం ఫెయిల్ అయిపోయింది. అభివృద్ధి చెందని వైద్య శాస్త్రం ఫెయిల్ అయింది, అభివృద్ధి చెందిన నేటి వైద్య శాస్త్రం కూడా ఫెయిల్ అయిపోయింది. స్తోత్రం. హల్లెలూయా. రెండవ ఆనందం మనం శ్రమల ద్వారా కలిగిన ఆనందం. మూడవ ఆనందాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. అది స్వస్థతను బట్టి లేదా సూచక్రియలను బట్టి జరిగినటువంటి సంతోషం. దేవుని కార్యాలు జరిగాయి కాబట్టి సంతోషించారండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 34వ వచనం. మరియు అతను వారికి ఇంటికి తోడుకు వచ్చి భోజనం పెట్టి, ఇద్దరు ఖైదీల్ని పౌలు శీలని తీసుకొని వచ్చి ఇంటికి వచ్చి అర్ధరాత్రి సమయంలో భోజనం పెట్టి, భోజన టైం కాదు అది, అర్ధరాత్రి సమయం అంటే భోజన టైం దాటిపోయింది. అర్ధరాత్రి సమయం అంటే 12 దాటిన తర్వాత, అనగా ఎప్పుడో ఖైదీలకు 7 గంటలకో 8 గంటలకో భోజనం పెట్టేశారు. వాళ్ళు భోజనం పెట్టారు, భోజనం తిని 4-5 గంటల తర్వాత ఇప్పుడు మళ్ళీ భోజనం పెడుతున్నారు. ఇంటి భోజనం ఎలా ఉంటుంది? జైలు అధికారి యొక్క ఇంటి భోజనం ఎలా ఉంటుంది? జైల్లో భోజనం లాంటిది కాదు అది. అక్కడ శ్రేష్టమైన భోజనం. అక్కడ జైలు అధికారి
ఇంట్లో పనివాళ్ళు లేకపోతే వాళ్ళ సతీమణి వండినటువంటి చక్కటి భోజనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం జరిగింది అక్కడ మనం చదివితే 16వ అధ్యాయం. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై అంతకుముందు తను సింగిల్గా ఆనందించిండేవాడేమో, ఇప్పుడు కుటుంబంగా ఆనందిస్తున్నాడు, సపరివారంగా సంతోషిస్తున్నాడు. విశ్వాసాన్ని బట్టి అతనికి కలిగిన సంతోషము, విశ్వాసం వలన కలిగింది అతనికి సంతోషం. ఫిలిప్పీ పత్రికలో మనం గమనించినట్టయితే అక్కడ ఒక చక్కటి మాట కనిపిస్తుంది. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం. స్తోత్రం. మీ విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తం. మీ విశ్వాసమునందు అభివృద్ధి, ఆనందం. విశ్వాసాన్ని బట్టి కలిగినటువంటి అతని హృదయములో క్రీస్తు మీద ఉంచినటువంటి విశ్వాసాన్ని బట్టి కలిగిన ఆనందం. హల్లెలూయా. కాబట్టి 4 విధాలైన ఆనందం. రక్షణానందం అని, రెండోది శ్రమల వలన కలిగిన ఆనందమని, స్వస్థత వలన కలిగినటువంటి ఆనందమని, 4వది విశ్వాసం వలన కలిగిన ఆనందమని. ఇటు ఆనందం కలిగి ఆనందిస్తూ, ఆవేదన లేకుండా ఆనందిస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.